హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఒక మంచి లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేనేం చూపిస్తా అంటే ఇక ఫస్ట్ అయితే ఫెస్టివల్కి సంబంధించినవి నేనైతే కొన్ని తీసుకున్నాను. వాటిని మీతో షేర్ చేస్తాను. ఒకసారి చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను డెకరేట్ చేయడానికి. నాకు చాలా అంటే చాలా నచ్చింది. దగ్గర అంతకుముందుకి అరిటాకులతోని ఒక ఫ్లెక్సీ లాంటిది ఉండే అనమాట బ్యాక్గ్రౌండ్ సెటప్. అప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నా. కానీ ఇంకొంచెం బాగుంటుందని చెప్పేసి ఇట్లా తోరణాలతోని అని చెప్పేసి నేను చూసిన. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కే పడింది. నేను ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇంకా ఇది ఎక్కడ తీసుకున్నా వీటి లింక్స్ ఎవరికైనా కావాలంటే కామెంట్లో షేర్ చేయండి. తప్పకుండా నేను షేర్ చేస్తా. ఇది ఎలా ఉందో కూడా చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు మా చెల్లికి నచ్చింది. మేమైతే ఇది తీసుకున్నాము. అలాగే ఇంకోటి ఈ హ్యాంగింగ్స్ కూడా తీసుకున్నాం. ఇవి కూడా నాకు చాలా తక్కువ ప్రైస్కే నాకు పడింది. మొత్తం ప్యాక్ ఆఫ్ 6 ఇవన్నీ నాకైతే జస్ట్ 100 రూపీసో 120 రూపీసో అలా పడింది. ఎగ్జాక్ట్ అయితే గుర్తుకులేదు. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా లింక్స్ అవన్నీ షేర్ చేస్తాను. ఇక ఈ వీడియో అంతా భోగి ముందు రోజు అనమాట. ఇవన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. ఇంకా పిల్లలు ఉంటే ఖచ్చితంగా హడావిడి ఉంటుంది కదా. ఇక అట్లా అని చెప్పేసి మొత్తం అన్ని ప్రిపేర్గా ముందుగా పెట్టుకుంటున్నా. హ్యాంగింగ్స్ ఉన్నాయి చూడండి. ఈజీగా మనం వేరే ఏ బ్యాక్గ్రౌండ్కి అయినా సరే మనం ఈజీగా స్టిక్ చేసుకుంటే చూడడానికి ట్రెడిషనల్ లుక్ వస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే నాకే అనిపించింది ఇంకొంచెం సైజ్ ఒక్కటి కొంచెం పెద్దగా వస్తే ఇంకా బాగుంది అనిపించింది. బట్ పర్లేదు, ప్యాక్ ఆఫ్ 6 బాగానే వచ్చాయి. నేనైతే ఇవన్నీ పక్కకు పెట్టేసి అన్నీ ఒక పక్కకు సదిరి పెట్టుకునే లోపు మా పిన్ని అయితే ఇక్కడైతే పిండి వంటలు అయితే స్టార్ట్ చేసింది. అది కూడా కట్టెల పొయ్యి మీద. మా చెల్లి ఇంకా మా పిన్ని ఇద్దరు కలిసి పిండి వంటలు అయితే స్టార్ట్ చేశారు. నేను కూడా హెల్ప్ చేస్తా. అది ఇంకో విషయం అనుకోండి. భోగి సంక్రాంతి అంటేనే పిండి వంటలకి చాలా స్పెషల్ కదా. ఇంకో అరిసెలు, సకినాలు ఇవైతే చాలా అంటే చాలా స్పెషల్ కదా. ఇంకా సకినాలు అంటే ఆటో గిటో పోస్తాం, కానీ ఈ అరిసెలే చాలా అంటే చాలా కష్టం. మీరు ఎంతమందికి అరిసెలు పర్ఫెక్ట్గా చేయడం వచ్చో ఫస్ట్ అయితే కామెంట్లో షేర్ చేయండి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఫెస్టివల్ రాగానే మా మామయ్య అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది. మేము వచ్చేసరికి అమ్మమ్మ అయితే అన్ని రకాల పిండి వంటలు చేసి ఒక పక్కకు పెట్టేది. చాలా అంటే చాలా రకాల పిండి వంటలు చేసేది. మురుకులు, అప్పలు, గరిజెలు. ఇంకా మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేస్తుంది అరిసెలు. అవి కూడా నాకు చాలా ఇష్టం, కానీ నాకు పెద్దగా అయితే చేయడం రాదు. అయినా ఈ అరిసెలు, సకినాలు, లడ్డూలు ఇవన్నీ చేయాలంటే కొంచెం టాలెంట్ ఉండాలి. టాలెంట్ అంటే అది కూడా ఒక కళే కదా. చేయాలంటే కూడా నిజంగా కొంచెం ఓపిక ఉండాలి అండ్ చేయడం కూడా రావాలి కదా. ఏమంటారు? ఇక అక్కడ మా పిన్ని వాళ్ళది పిండి వంటలు చేయడం మొత్తం అయిపోగానే ఇక్కడైతే మేము నెక్స్ట్ డే అంటే భోగి రోజు ముందు వీడియో అని చెప్పినా కదా ఇది. ఇక భోగి రోజు మా హైడ్రమ్మకు ఎవ్రీ ఇయర్ మా పాపకైతే మా పుట్టింట్లో బొమ్మరిల్లు కట్టి అక్కడే అందరం కూర్చొని పాలు పొంగిస్తామన్నమాట. ఇక ఎవ్రీ ఇయర్ మా హైట పుట్టినప్పటి నుంచి అదైతే కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఈ ఇయర్ కూడా కట్టాలి అని చెప్పేసి మేము అనుకున్నాము. కాకపోతే ఏంటంటే ఈ ఇయర్ ఇంకొంచెం కాస్త పెద్దగా కడుతున్నాము. లాస్ట్ ఇయర్ కంటే కొంచెం పెద్దగా కడుతున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ ఏంటంటే మా పాప ఇంకా మా అమ్మ నాన్న ఇద్దరే అందులో బొమ్మరింట్లో సరిపోయారు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ మంది అందరూ పట్టేటట్టు చూద్దామని చెప్పేసి కొంచెం పెద్దగా కడుతున్నాము. నిజానికి చెప్పాలంటే బొమ్మరిల్లు కట్టే ప్రాసెస్ ఇది కాదు. ఏమంటారు, బంకమట్టితోని మంచిగా కట్టాలి. ఇంకా వాటికి సంబంధించిన ప్రాసెస్ వేరే ఉంది. కానీ మాకు తెలిసిన విధంగా మేమైతే ఇట్లనే కడతాము. ఫస్ట్ టైం నాకు తెలిసి బంకమట్టితోనే కట్టినాం. మా తమ్ముడు బాగానే తెచ్చిండు బంకమట్టి. అప్పుడు ఫస్ట్ టైం అయితే అలా జరిగిపోయింది. కానీ ఇక నెక్స్ట్ టైం అయితే మాకు బంకమట్టి దొరకలేదు. ఇక నెక్స్ట్ 2-3 టైమ్స్ ఇట్లనే కట్టినాం ఇటుకలతోని. ఈ ప్రాసెస్ ఏదో తొందరగా అయిపోయింది, చూడడానికి కూడా బాగుంది అనిపించింది. అందుకే ఇదే కంటిన్యూ చేస్తున్నాం. ఈ క్రెడిట్ అయితే మొత్తం మా చెల్లెకి ఇవ్వాలి. నేను కొంచెం కూడా హెల్ప్ చేయలేదు, మొత్తం తనే చేసింది. హెల్ప్ చేస్తేనే అన్నా కూడా వద్దులే అక్క, నువ్వు అక్కడే అలసిపోయి ఉంటావు, నేను చేస్తలే అని చెప్పేసి బొమ్మరీలు మొత్తం తను ఒక్కతే కట్టింది. లాస్ట్ కొంచెం ఇక్కడ అలంకరణ అంటే నెక్స్ట్ ఇంకా అవన్నీ బొట్లు పెడతాం కదా, అక్కడ కాస్త హెల్ప్ చేసా. నిజంగా చెప్తున్నా, ఇదంతా కట్టడానికి మాకైతే ఒక గంటన్నర టైం పట్టింది. అంటే ఇటుకలన్నీ సెట్ చేసుకొని వాటి మీద కూడా ఇటుకల్లాగా అవుపించకుండా ఐరమట్టిని మంచిగా సెట్ చేసుకొని మళ్ళీ మీద నుంచి అలికి అక్కడ మొత్తం కుంకుమ, పసుపు, పిండి బొట్లు అవన్నీ పెట్టేసరికి ఒక గంటన్నర పట్టింది. ఇక తర్వాత నెక్స్ట్ లోపల కూడా పేడ కలర్ జల్లేసి నెక్స్ట్ మంట పెట్టడం కోసం కూడా అన్నీ అక్కడ ప్రిపేర్ చేసి తర్వాతనే మొత్తం మేమైతే అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ ఏంటంటే బొమ్మరిల్లు చిన్నగానే ఉంది. అలాగే ఇంట్లో నైవేద్యం చేసి ఆల్రెడీ మేము పెట్టేసాం. చిన్నది ఉంటుంది కదా కుండ, అందులోనే పాలు పొంగించి ఓన్లీ మా పాప మందమే అందులోనే నైవేద్యం చేసి అక్కడే పెట్టేసాం అనమాట. కానీ ఇయర్ అలా కాకుండా పెద్ద దాంట్లోనే పెద్ద కుండలోనే అందరికీ సరిపోయేటట్లు మొత్తం అక్కడే చేసినాం అనమాట. చాలా బాగా అనిపించింది ఈ ఇయర్.
పిల్లలు లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఈ ఇయర్ కాస్త పెద్దయ్యారు కదా! కొంచెం కోఆపరేట్ చేశారనమాట. పిల్లలతో పాటు ఇంట్లో వాళ్ళు గూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే "ఏ గిదంతా అవసరమా? అక్కడ పెట్టడం, బొమ్మరిల్లు కట్టడం, పాలు పొంగించడం, ఇంట్లో ఉండి కూడా సరిపోతుంది కదా! ఎందుకు ఇదంతా" అనకుండా "ఓకే చేయండి. మేము సపోర్ట్ చేస్తాం. మేమున్నాం గదా!" అని చెప్పేసి ఒక స్టెప్ ముందుకు తీసుకొని మరి మమ్మల్ని సపోర్ట్ చేశారు గదా! ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎవ్రీ ఇయర్ ఇట్లనే చెయ్యాలి అని చెప్పేసి మా డ్యాడీ గానీ, మా మమ్మీ గానీ అందరూ సపోర్ట్ చేయడం నాకు బాగా నచ్చింది. అంటే ఏంటంటే అమ్మా నాన్నలుగా వాళ్ళు మాకు జేయలేదు గదా! అంటే అప్పుడు వాళ్ళకు తెలవదు. మీకు తెలిసి గూడా మీ పిల్లలకు ఇట్లాంటి స్వీట్ చిన్న చిన్న మెమోరీస్ ఏది మిస్ చేయొద్దు. ప్రతి ఒక్క మెమొరీని ఖచ్చితంగా పిల్లలకు అందించాలి అన్న కాన్సెప్ట్ మా డ్యాడీదనమాట. ఇట్లాంటి చిన్న చిన్న మెమొరీస్ అన్నీ గ్యాదర్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూర్చున్నప్పుడు చూసుకుంటే చూడ్డానికి గూడా చాలా బావుంటుంది కదా! మీరు ఎప్పుడైనా బొమ్మరిల్లు కట్టడం కానీ, అక్కడికి వెళ్ళడం గానీ ఎవరైనా చూసారా? మీరు ఎవరైనా కట్టుకొని మీ పిల్లలకి ఇట్లా చేశారా? కామెంట్‌లో అయితే షేర్ చేయండి. ఇక మా పాలైతే ఎలా పొంగుతున్నాయో చూసారు కదా! ఇక సక్సెస్‌ఫుల్‌గా మంచిగా పాలు పొంగించిన తర్వాత ఆ పాలను మళ్ళీ షిఫ్ట్ చేసుకొని ఇంక అందులోనే మంచిగా అన్నం ఉడికించి బెల్లంతో సహా నువ్వుల పాశం చేస్తారు కదా! ఈరోజు భోగి రోజు సేమ్ అదే పాశం మేమైతే ఇక్కడ బొమ్మరి ఇంట్లో అయితే చేసినాం. ఎంతైనా కట్టెల పొయ్యి మీద వండిన వంట అదొక వేరే లెవెల్ అబ్బా! ఏమంటారు అసలు పాయసం ఎలా అయిందంటే నిజంగా అమృతంలాగా ఉంది అసలు. మా ఫ్యామిలీ అందరం పొద్దుగాలనే మా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, ముగ్గు గూడా ఎర్లీ మార్నింగ్ లేసి, ఆ ముగ్గు గూడా అంతా కంప్లీట్ చేసుకొని 9 సరికి ఇక్కడ బొమ్మరి ఇంట్లో అయితే మేమైతే అందరం కూర్చున్నాం. కూర్చొని అక్కడ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ, ఇంక మా బాపమ్మ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. అప్పట్లో మంచిగా బొమ్మరిల్లు కట్టుకొని, ఇట్లా చేసేవాళ్ళం, అట్లా చేసేవాళ్ళం అని చెప్పేసి. ఆ మెమొరీస్ అన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు నా బిడ్డకు ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంతైనా మన తెలుగుంటి మన సాంప్రదాయాలు చాలా అంటే చాలా బాగుంటాయి కదా! ఏమంటారు? పండుగ రోజు భోగి రోజు చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ ఒకే ఒక ఫీలింగ్ మా బావ, ఇంకా మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే బాగుండు అనిపించింది. కానీ అందరు ఇక్కడ వస్తే అక్కడ కూడా పండుగ ఉంటుంది కదా అని చెప్పేసి నాకు నేను అలా సర్ది చెప్పుకున్నాను. మరి ఇంట్లో పాయసం రెడీ కాగానే ఫస్ట్ అయితే మా మమ్మీ తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టేసి కొబ్బరికాయ ఇంకక్కడ అంతా సమర్పించిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అయితే మేమైతే ఇక్కడే ఆ బొమ్మరి ఇంట్లోనే కూర్చొని తిందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. ఇక మంచిగా అరిటాకులు అయితే తెప్పించిన. ఇక తమ్ముళ్ళు ఇద్దరు కలిసి అరిటాకులు అయితే తీసుకొచ్చిర్రు. సమయానికి మాకైతే అరిటాకులు కూడా దొరికాయన్నమాట. ఇక అందరం కలిసి అక్కడే కూర్చొని తిన్నాం. అసలు యాక్చువల్గా ఏంటంటే మా హైడ్రమ్మతోనే పెట్టించాలి, కానీ అక్కడ కుండ కాలుతుంది, పాయసం కూడా కాలుతుంది కదా. ఇక నేనే అందరికీ సర్వ్ చేసాము. మేము చేసుకున్న పిండి వంటలు ఇంకా అలాగే భోగి రోజు స్పెషల్గా అన్ని కూరగాయలు వేసి కుక్ చేస్తారు కదా, అది కూడా అన్నీ పెట్టుకొని అక్కడే కూర్చొని మంచిగా తినేసినాం. ఎంతైనా అరిటాకులో భోజనం చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఎవరైనా అరిటాకులో భోజనం చేశారా? ఇక ఆ రోజైతే మాకైతే అలా హ్యాపీగా గడిచిపోయిందనమాట ఆ డే. మేమే కాకుండా మా ఇంటి చుట్టుపక్కన ఉంటారు కదా పెద్దమ్మ, అత్తమ్మ, అలా వాళ్ళందరినీ పిలిచి మా హైడ్రమ్మ ఇంట్లో వండిన బొమ్మరి ఇంట్లో ఉంటుంది కదా ఆ పాయసం. ఆ పాయసం అయితే అందరికీ అరిటాకుల్లో అందరికీ ప్రసాదం అయితే పెట్టేశాం. ఎంతైనా పండుగ వస్తే మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా. కానీ మా డాడీ అంటాడు పండుగ వస్తే హ్యాపీ కాదు, పిల్లలుగా మీరు మన ఇంటికి వస్తే చాలా హ్యాపీ అని అంటాడు. మా డాడీకే కాదు ఎవరికైనా సరే, ఎవరి పేరెంట్స్కైనా సరే అలాగే కదా. పండుగ కాదు, పిల్లలు వస్తే పండుగ కంటే ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది కదా. ఆ రోజు పండుగ రోజు మా ఇరుగు పొరుగు వాళ్ళు మేము అందరం కలిసి మా హైడ్రమ్మ బొమ్మరి ఇంట్లో కూర్చొని అక్కడ చక్కగా ఆ రోజైతే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు భోగి పండుగ రోజు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మా హైడ్రమ్మ బొమ్మరిల్లు ఎలా ఉంది, మేము చేసిన ప్రాసెస్ అంతా మీకు నచ్చిందా, మీకు ఎలా అనిపించిందో నాతో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో అయితే తప్పకుండా అన్నీ అయితే షేర్ చేస్తాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసుకొస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ పొంగల్.